హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. నా పేరు బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త 2022 వ్యాగనార్ ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది. సో టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. సో టెస్ట్ డ్రైవ్లో ఇంజన్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. ఫ్యాన్సీ ఎలిమెంట్స్తో పాటు అలాగే కొన్ని ఇంటీరియర్ ఫీచర్స్తో పాటు ఇంజన్లో కూడా కొన్ని మార్పులు అనేది చేశారు. సో దానికోసమే నేను ఈరోజు టెస్ట్ డ్రైవ్ అనేది చేయబోతున్నాను. ఈ వీడియోలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, బ్రేకింగ్ అండ్ అలాగే దాంతోపాటు ఓవరాల్ డైనామిక్స్ ఎలా ఉంటాయి, వెహికల్ డైనామిక్స్ ఎలా ఉంటాయి, ఇంజన్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చెప్పబోతున్నాను, సేఫ్టీ అవన్నీ కూడాను. సో ముందుగా ఒకసారి ఈ వెహికల్ని టెస్ట్ అయితే చేద్దాము. ఇంజన్ విషయం మాట్లాడినైతే ఇది ఫస్ట్లీ మనకు 1.2 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్గా అయితే వస్తుంది మనకి. ఇది 1.2 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ అయితే చూడవచ్చు. ఫస్ట్లీగా మారుతి సుజుకి వాళ్ళ నుంచి మేజర్ చేంజ్ ఏంటంటే మనకి ఇదే ఇంజన్ 1.2 లీటర్ సేమ్ మనకి బెలినోలో కూడా యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్లో కూడా సేమ్ ఇంజన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇందులో డ్యూయల్ వివిటీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. సో మైలేజ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందని చెప్తున్నారు మారుతి వాళ్ళు. అరౌండ్ మనకు 3 to 4 కిలోమీటర్స్ మైలేజ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ ఆటోమేటిక్ వచ్చే వరకు ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది ఆటోమేటిక్, అండ్ ఇది కూడా ఇంకా ఎక్కువగా మైలేజ్ ఇస్తుంది. సో ఆఫీషియల్గా చెప్పింది వేరే ఉంటుంది, 24 కిలోమీటర్స్ పర్ లీటర్ అని మారుతి వాళ్ళు చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్లో మనం యావరేజ్ ఎంత ఇస్తుందని వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను నేను. సో ఫస్ట్లీ దీని యొక్క పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడైతే ఇది మనకు, సో ఇది వచ్చేసి మనకు 88 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది 6000 RPMలో. 113 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది మనకు 4400 RPMలో. బాడీ రోల్ ఉంటుంది ఈ వెహికల్ పైన ఖచ్చితంగా. సో ఇందులో మెయిన్గా ఏంటంటే మనకు పర్ఫార్మెన్స్లో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే పికప్. సో పర్ఫార్మెన్స్లో పికప్ అనేది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, డీసెంట్గా ఉంటుంది. 1 లీటర్ కంటే కూడా చాలా బెటర్ ఇది. సో వ్యాగనార్లోనే 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు, 1 లీటర్ అండ్ అలాగే 1.2 లీటర్ చూడొచ్చు. క్విడ్ కంటే కూడా వ్యాగనార్ చాలా బెటర్, సెలిరో కంటే కూడా చాలా బెటర్, అండ్ దాంతోపాటు టాటా టిగోర్ కంటే కూడా చాలా బెటర్ వ్యాగనార్ అనేది. సో ఇంకా పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా మాట్లాడాల్సింది ఇంజన్ పవర్ సప్లై అనేది చూసినట్టయితే రివ్ రేంజ్ వచ్చేసి మనకు మిడ్ కానివ్వండి, లో ఏదైతే మనకు లో ఎఫిషియన్సీ ఉంటుందో మనకు స్టార్టింగ్ కానివ్వండి, మిడ్ కానివ్వండి, టాప్ స్పీడ్ కానివ్వండి, మూడిట్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉంటుంది, డీసెంట్ పర్ఫామ్ చేస్తుంది మనకు 1.2 లీటర్. సో నాయిస్ అనేది ఇంజన్ది మనకు థ్రాటిల్ ఇస్తున్న కొద్దీ నాయిస్ క్యాబిన్లోకి వినిపిస్తుంటుంది. సో మారుతి వాళ్ళ వ్యాగనార్ నుంచి ఇది ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మనకు బెలినోలో ఏంటంటే ప్రీమియంగా ఉంటుంది కాబట్టి మనకు అంత నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపించదు. వ్యాగనార్లో ఏంటంటే ఆ ఒక ఇంజన్ సౌండ్ పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ ఈ ఇంజన్ సౌండ్ అనేది మనం వినొచ్చు క్యాబిన్లోకి. సో ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఎక్కువ థ్రాటిల్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. డీజిల్లో అయితే ఏంటంటే ఇదే ఒకవేళ మీరు ఎక్కువ థ్రాటిల్ డీజిల్లో ఇవ్వాల్సి వస్తే ఒక ఇంజన్ వైబ్రేషన్స్ అనేవి క్యాబిన్లోకి వినిపించడము, లేదంటే ఇంజన్ తొందరగా స్పాయిల్ అవ్వడం అలాంటివి ఉంటాయి. పెట్రోల్ కాబట్టి మనం ఎంత థ్రాటిల్ ఇచ్చినా కూడా ఏం అవ్వదు. సో ఇందులో గేర్ బాక్స్ విషయం మాట్లాడితే ఇది మనకు ఆటోమేటిక్ 5 స్పీడ్లో వస్తుంది, మాన్యువల్ కూడా ఇప్పుడు మనకు 5 స్పీడ్ అనేది చేశారు. సో ఇంకా 1 లీటర్ ఇంజన్ విషయం మాట్లాడితే 1 లీటర్ వచ్చేసి మనకు ఓన్లీ బేస్ మోడల్స్లో ఉంటుంది. ఇది టాప్ మోడల్ ZXi ప్లస్ కాబట్టి మనకు ZXi అండ్ ZXi ప్లస్లో 1.2 లీటర్ ఆప్షన్ ఉంటుంది. నేను ప్రిఫర్ చేసేది మెయిన్గా ఏంటంటే 1.2 లీటరే. నేను ప్రిఫర్ చేసినప్పటికి కూడా కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రైస్ అనేది కొద్దిగా వాళ్ళకు ఒక లిమిట్ అనేది బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 1 లీటర్కే వెళ్తారు. సో 1 లీటర్ కూడా మంచి ఇంజనే, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను మరీ బ్యాడ్ అని చెప్పాను, 1 లీటర్ కూడాను. 1 లీటర్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ ద ప్రాబ్లం ఏంటంటే మనకు హెవీ థ్రాటిల్ ఇచ్చినప్పుడు కానివ్వండి, 5 మెంబర్స్ కూర్చొని ట్రావెల్ చేస్తున్నప్పుడు, అండ్ మెయిన్గా మనకు హిల్ స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, హైవేలో వెళ్తున్నప్పుడు ఇలా ఎక్దమ్ థ్రాటిల్ ఒకటేసారి మీరు పుష్ చేద్దాం అనుకున్నప్పుడు 1 లీటర్ అనేది స్ట్రగుల్ అవుతుంది ఇంజన్. సో 1.2 లీటరే గేర్ బాక్స్ అనేది స్ట్రగుల్ అవుతున్న కొద్దీ ఇంకా 1 లీటర్ అయితే ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతుంది. సో ఇంకా గేర్ బాక్స్ విషయం చెప్పినట్టయితే ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇంకా రిఫైన్మెంట్ చేయాలి మారుతి వాళ్ళు. సో ఎలాగైతే డ్యూయల్ జెట్ వివిటీ టెక్నాలజీ ఇస్తున్నారో మైలేజ్ కోసం, అలాగే మనకు ఇందులో కూడా ఏదైనా CVT ఆర్ ఎనీథింగ్ గేర్ బాక్స్ అనేది ఒక బ్రాండ్ అనేది ఇవ్వాలి. ఇంకా మారుతి గేర్ బాక్స్ అనేది చాలా జెరక్స్ అనేవి ఉన్నాయి మనకు. అప్ షిఫ్టింగ్ అండ్ డౌన్ షిఫ్టింగ్ అనేది మనకు చాలా 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 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మనకు ఖచ్చితంగా. సో మాకు జెరక్స్ అనేది మనకు తెలిసిపోతుంది ఈ వెహికల్ పైన. బాడీ రోల్ అనేది ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది హైట్ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా బాడీ రోల్ అనేది ఉంటుంది. సో
ఇంకా 1 లీటర్ తీసుకోవాలా 1.2 లీటర్ తీసుకోవాలంటే ఒకవేళ మీరు బడ్జెట్ ఎక్కువగా ఉంటే 1.2 లీటర్కి వచ్చేయండి. ఒకవేళ బడ్జెట్ తక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 1 లీటర్ కూడా వెళ్ళొచ్చు. 1 లీటర్ సిటీ రైడ్స్ కోసం చాలా బాగుంటుంది. బట్ మాన్యువలే ఉంటుంది మనకు. ఆటోమేటిక్ ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో ఇంకా మాన్యువల్ ఏంటంటే క్లచ్ అనేది చాలా లైటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు గేర్ బాక్స్ కూడా చాలా లైటర్గా ఉంటుంది. ఆటోమేటిక్ ఏంటంటే జెరెక్స్ అనేది మనం చూడొచ్చు 1.2 లీటర్ అయినప్పటికీ ఇంకా రిఫైన్మెంట్ అనేది చేయాలి చాలా. అండ్ ఇంకా స్టీరింగ్ డైనమిక్స్ విషయం మాట్లాడదాం ఇప్పుడు. సో స్టీరింగ్ వచ్చేసి ఓకే, ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే ఇప్పుడు బెటర్ చేశారు. సెలీరియో కంటే కూడా చాలా బెటర్ ఉంది మనకు వ్యాగనార్ స్టీరింగ్ అనేది. కాకపోతే ఏంటంటే మనకు ఇంకా ఆ సెలీరియోలో ఉన్న ల్యాగ్ కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టర్న్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ సెంటర్ పొజిషన్కి రావడానికి ఇంకా టైం పడుతుంది మనకు. చాలా స్లో ఉంది, ఇక్కడే స్టక్ అయిపోతుంది చూడండి. సో ఈ యొక్క రిఫైన్మెంట్ అనే స్టీరింగ్లో మనకి ఇంకా కావాలి చాలా. అండ్ ఓవర్టేకింగ్ అంటారా 1.2 లీటర్ కొంచెం బెటరే 1 లీటర్ కంటే కూడాను. బట్ ఇది కూడా ఆటోమేటిక్ స్ట్రగుల్ అనేది అవుతుంది మనకు. ఇది మాన్యువల్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను మాన్యువల్ 1.2 లీటర్ సజెస్ట్ చేస్తున్నాను. ఆ ఇంజన్ డ్రైవింగ్ సౌండ్ అనేది మనం వినొచ్చు క్యాబిన్లోకి. ఇంకా నాయిస్ క్యాన్సలేషన్ కానివ్వండి, క్యాబిన్ రిఫైన్మెంట్, ప్లాస్టిక్స్ అవన్నీ కూడా ఇంకా చాలా బాగా యూజ్ చేయాలి. 2022 వర్షన్ ఇది ఫేస్ లిఫ్ట్. నెక్స్ట్ బ్రేకింగ్ విషయం మాట్లాడదాము. ఇప్పుడు ఇందులో బ్రేక్స్ అనేవి అప్డేటెడ్ అయ్యాయి. ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇంతకుముందు స్టార్టింగ్ జనరేషన్ వ్యాగనార్లో ఏంటంటే టోటల్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. చాలా ల్యాగ్ అనేది ఉంటుండే, చాలా భయం అవుతుండే మనకు. హైయెస్ట్ స్పీడ్స్లో బ్రేకింగ్ వేయాలంటే చాలా స్కేరీ అనేది ఉంటుండే. నార్మల్గా అన్ని కార్స్ లాగానే మనకు కంట్రోల్ అనేది పెరిగింది బ్రేకింగ్ అనేది. సెకండ్ గేర్ 60 స్పీడ్, థర్డ్ గేర్ 70, ఫోర్త్ 80, ఫిఫ్త్ గేర్స్ అనేవి చాలా చాలా ఫాస్ట్గా సూన్ అప్ షిఫ్ట్స్ అవుతున్నాయి మనకు ఆటోమేటిక్లో. సో ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉండే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం అవన్నీ. సో ఇంకా సస్పెన్షన్ విషయం మాట్లాడితే సస్పెన్షన్ అనేది స్లైట్లీగా ట్యూనింగ్ అనేది చేశారు మారుతి వాళ్ళు. బట్ ఇది లెస్ ట్రావెల్ సస్పెన్షన్ కాబట్టి మనకు హయ్యర్ స్పీడ్స్లో బంప్స్ నుంచి కానివ్వండి, షార్పర్ స్పీడ్ బ్రేకర్స్ నుంచి కానివ్వండి, లేకపోతే పోర్టల్స్ నుంచి తీస్తున్నప్పుడు మనకు ఆ ఒక తెలుస్తుంది, మనకు నాయిస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అదొక్కటి మీరు సస్పెన్షన్ ఇంకా కొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుండు. బట్ నార్మల్ హైవేస్లో కానివ్వండి, లేకపోతే స్లోగా మీరు పోర్టల్స్ నుంచి తీసినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మనకు. బట్ ఓన్లీ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టాప్ స్పీడ్లో మీరు హెవీ స్పీడ్స్లో మీరు గ్రైంట్గా లేకపోతే చాలా షార్పర్గా మీరు బ్యాడ్ రోడ్స్ నుంచి తీద్దామని ట్రై చేస్తే మాత్రం సస్పెన్షన్ మాత్రం మనకు తెలిసిపోతుంది. ఆ సౌండ్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. లెస్ ట్రావెల్ సస్పెన్షన్ అనేది ఉంది ఈ వెహికల్ పైన, అదొకటి. ఇంకా వ్యూ విషయం మాట్లాడాలంటే ఈ వెహికల్ పైన వ్యూ అనేది ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. మనకి ఎలాంటి 360 డిగ్రీ కెమెరా అవసరం లేదు. మన ఐసే 360 డిగ్రీ కెమెరాలు వర్క్ అవుతాయి. టర్నింగ్ రేడియస్ చూడండి, 4 మీటర్ టర్నింగ్ రేడియస్ అనేది ఉంటుంది. షార్ట్ టర్నింగ్ రేడియస్, సిటీ రైడ్స్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ అనేది. సో ఎన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా, ఎలా బిల్డ్ క్వాలిటీ ఉన్నా కూడా ఇప్పటికీ మారుతిలో ఈ కార్కు ఉన్న క్రేజ్ ఎలాంటిది అంటే ప్రతి మంత్ సేల్స్లో చూసుకునేది మనకు టాప్ సెల్లింగ్ కార్స్లో మనకు ఎప్పుడు కూడా వ్యాగనర్ అనేది ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో. అరౌండ్ మనం ఫిబ్రవరి ఆర్ జనవరి సేల్స్ చూసినట్టయితే మనకు ఫస్ట్ పొజిషన్లో ఉంది. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని కార్స్తో కంపేర్ చేసుకున్నైతే టాప్ 10లో ఎప్పుడు కూడా 6 కార్స్ మనకు మారుతూ ఉంటాయి. అందులో ఖచ్చితంగా వ్యాగనర్ ఒకటైతే ఉంటుంది. వ్యాగనర్, స్విఫ్ట్ ఇవైతే కామన్గా చూడొచ్చు మనకు. సో ఏ కార్ ఎంత సేల్స్ ఉన్నా వ్యాగనర్ కొన్న క్రేజ్ అలాంటిది. ఎందుకంటే ఈ కార్ అనేది డీసెంట్ డ్రైవ్ కోసం ఇలా రఫ్గా డ్రైవ్ చేయడం కాదు, పర్ఫార్మెన్స్ గ్రన్ చూపించడం కాదు, టాప్ అండ్ క్రూజ్ చేయడం కాదు. సీనియర్ సిటిజన్స్, మెయిన్గా మన సీనియర్ సిటిజన్స్ మన ఇండియాలో కానివ్వండి, రిటైర్డ్ పర్సన్స్ కానివ్వండి, చాలా స్మూత్గా ఒక డ్రీమ్ కార్ లాగా ఉండాలి, మాకు చిన్నగా ఒక ఫ్యామిలీ కార్ అనుకున్న వాళ్ళకి ఈ కార్ చాలా సూటబుల్గా ఉంటుంది. కాకపోతే అందులో ప్రాబ్లం ఏంటంటే డైమెన్షన్స్ అనేవి పెంచాలి మారుతి వాళ్ళు. ఇంకా ప్రైస్ ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు కానీ డైమెన్షన్స్ అనేవి ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో సస్పెన్షన్ మాత్రం సాఫ్ట్వేర్ సైడే ఉంది, కాకపోతే లెస్ ట్రావెల్ సస్పెన్షన్ కాబట్టి మనకు అది తెలిసిపోతుంది. సో ఈ కార్ పైన మనకు ప్యాడల్ షిఫ్ట్స్ లేనప్పటికీ మాన్యువల్ మోడ్ అనేది ఒకటి ఇస్తున్నారు. సో అదొకసారి ట్రై చేద్దాము. ఇప్పుడు నేను మాన్యువల్లో పెడతాను. న్యూట్రల్, ఆటోమేటిక్ బ్రేక్ రిలీజ్ చేయగానే ఫస్ట్లోకి వెళ్ళిపోయింది. 4000 RPMలో సెకండ్ గేర్, 40 స్పీడ్. అస్సలు షిఫ్టింగ్ చేయట్లేదు 5000 RPMలో కూడాను.
6000 RPM టచ్ అయిన తర్వాత అప్ షిఫ్ట్స్ ఆటోమేటిక్ అవుతున్నాయి. బట్ అప్పటి వరకు మనకు ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. సో మాన్యువల్ మోడ్లో మనకు గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్గా అవుతున్నాయి. బట్ ఆటోమేటిక్లో వేసుకున్నట్టయితే ఆ గేర్ షిఫ్టింగ్ అనేది అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ మనకు ఆ జెరెక్స్ అనేది తెలుస్తుంది క్యాబిన్లోకి. 1.2 లీటర్ అయినప్పటికీ గేర్ బాక్స్ పైన నాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బ్రేక్స్ అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నాయి. ఆటోమేటిక్గా మనకు స్లో చేస్తున్న కొద్ది గేర్స్ అనేవి డౌన్ షిఫ్ట్ అయిపోతున్నాయి. అప్ షిఫ్ట్ ఒక్కటి మాత్రం మన చేతిలో ఉంటుంది, అది కూడా 6000 RPM లాస్ట్. బట్ 6000 RPM ఎక్కువగా పెట్రోల్ కార్స్కి. సో చాలా స్మూత్ షిఫ్ట్ అవుతున్నాయి. మీరు వ్యాగనర్ ఆటోమేటిక్ తీసుకున్నైతే ఎప్పుడు కూడా మాన్యువల్లోనే డ్రైవ్ చేయండి. మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది మనకు, అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ మన చేతుల్లోనే ఉంటుంది. అది చాలా ఫన్ టు డ్రైవ్ అనేది ఇస్తుంది మనకు, చాలా కంఫర్టబుల్గా రైడ్ అనేది ఇస్తుంది. ఓవరాల్ వ్యూ చాలా బాగుంటుంది. లార్జర్ గ్లాసీ ఏరియా అనేది ఉంటుంది. సో ఎక్సలెంట్ వ్యూ మనకు. అండ్ ఇంకోటి నేను ప్రిఫర్ చేసేది బిగినర్స్కి, ఎవరైనా చాలామంది నాకు కమెంట్ చేస్తూ ఉంటారు, న్యూ కార్ నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఏ కార్ నాకు సజెస్ట్ చేశారు అంటే మారుతి నుంచి 2 కార్స్ నేను సజెస్ట్ చేసేది, ఒకటి వ్యాగనర్, ఇంకోటి షిఫ్ట్. ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది, ఫ్రంట్ మనకు ఇంజన్ లిట్ కనిపిస్తూ ఉంటుంది, ఈజీగా మీరు సిటీ రైడ్స్లో హ్యాండిల్ చేయొచ్చు. సో ఇవైతే ప్లస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇంకా ప్రైస్ సెగ్మెంట్ విషయం మాట్లాడితే మనకు అవన్నీ కూడా నేను కింద కమెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. నేను ఇంతకుముందు కూడా వాకర్ అండ్ వీడియోలో కేవలం ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ చెప్పాను. సో ఇంకా నేను ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చాయి. సో లేటెస్ట్ ప్రైజెస్ అన్నీ కూడా నేను కింద ఎస్టిమేషన్ ప్రైజెస్ యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మైలేజ్ విషయం మాట్లాడితే ఆఫీషియల్గా చెప్పింది 24 km/లీటర్. బట్ రియల్ వరల్డ్లో మనం ఒకసారి చెక్ చేద్దాము. ట్రిప్ బి యావరేజ్ వచ్చేసి ఇప్పుడు నేను రఫ్గా డ్రైవ్ చేసాను కాబట్టి 11.2 kilometers ఇస్తుంది. బట్ ఆటోమేటిక్ కాబట్టి మనం డీసెంట్గా డ్రైవ్ చేసినట్టయితే 18 to 19 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు హార్డ్గా పుష్ చేసిన వెహికల్ని కాబట్టి మైలేజ్ అనేది పడిపోతుంది ఆబ్వియస్లీ. బట్ ఒకవేళ మీరు స్మూతర్గా మీరు డ్రైవ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మైలేజ్ అనేది మంచిగా ఉంటుంది ఈ వెహికల్ పైన. BS6 కంప్లైంట్లో డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో వస్తుంది మనకు. డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బెలినోలో. మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇంజన్కి ఏదైతే మనకి ఇంజెక్షన్స్ ఉంటాయో, ఫ్యూయల్ ఇంజెక్షన్స్ అనేవి అవి డ్యూయల్ ఉంటాయి, 2 ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్కి డ్యూయల్ ఇంజెక్షన్స్ ఉండడం వల్ల దాన్ని డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ అని అంటారు. సో దానివల్ల మైలేజ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకోటి 1.2 లీటర్లో మనకేమంటే BHP అనేది పెరిగింది, ఎక్కువగా పెరగలేదు. 7 PS ఆఫ్ పవర్ అనేది పెరిగింది. మాన్యువల్ 1 లీటర్లో వచ్చేసి BHP అనేది తగ్గింది మనకు. అది కూడా ఎక్కువ తగ్గలేదు, అరౌండ్ 0.1 PS ఆఫ్ పవర్ ఏదో తగ్గింది మనకు. దట్స్ ఇట్. పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు మనకు. పర్ఫార్మెన్స్ విషయంలో ఏమీ తేడా రాదు మనకు. బట్ ఓన్లీ ఇది ఏంటంటే మైలేజ్ ఎఫిషియన్సీ పెంచడానికి మనకి డ్యూయల్ VVT టెక్నాలజీ అనేది ఇస్తున్నారు, డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ అంటారు. సో దట్స్ ఇట్. ఇంజన్కి సంబంధించి ఇంత మించి ఏముండదు మనకు. అండ్ ఈ వీడియో స్పెషల్గా మనకు వరుణ్ మోటార్స్ వాళ్ళు అయితే స్పాన్సర్ చేస్తున్నారు, బేగంపేట్ బ్రాంచ్, మారుతి సుజుకి వాళ్ళు. సో ఒకవేళ మీకు ప్రైజెస్ కానివ్వండి, వేరియంట్స్, బుకింగ్, ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు వరుణ్ మోటార్స్ని విజిట్ చేయండి. మారుతి సుజుకి బేగంపేట్ బ్రాంచ్. మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఓవరాల్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇది టెస్ట్ డ్రైవ్ వీడియో ఆఫ్ detailed review WagonR facelift 2022 version. Thank you so much for watching guys. See you in the next video. Bye bye. Take care. Mask వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్